మంచి టీతో నా డైలీ రొటీన్ ఇలా స్టార్ట్ అవుతుంది. మంచిగా టీ ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఈ టీ అయితే ఫస్ట్ నేను తాగేసి మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పుదీనా లీవ్స్ ఉన్నాయి కదా, ఈ పుదీనా లీవ్స్ వేసేసి దీంట్లో మీ నీటిని బట్టి వాటర్ యాడ్ చేయండి. ఫేవరెట్ అనమాట. అందరూ బయటకు వెళ్ళినప్పుడు జ్యూస్ తాగుతారు. నేను ఇంటికి రాగానే ఫస్ట్ నాకు ఇది తాగితేనే తృప్తిగా ఉంటుంది. ఇది తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ స్టవ్ ఉంది, ఈ స్టవ్ మీద పెట్టడం చూపిస్తాను మీకు. స్టవ్ మీద పెట్టాను చూసారా. సో అది ఫైర్ అవుతూ ఉంటుంది. చూడండి ఇప్పుడు అయిపోయింది. ఇది చూస్తున్నారా. ఇప్పుడు దీన్ని కప్లో షిఫ్ట్ చేసుకుందాం. దీనిలోకి నిమ్మకాయలో లాస్ట్ వంతు ఉంటుంది కదా, చూసారా, లెమన్ వేసుకోండి. చూసారు కదా. దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు హనీ యాడ్ చేసుకోండి లేదా షుగర్ యాడ్ చేసుకోండి. వితౌట్ షుగర్ తాగితే ఇంకా మంచిది. ఇది డైలీ మార్నింగ్ మీరు బ్రష్ చేసిన వెంటనే పరగడుపుని తాగితే, ఈ కప్పు తాగితే చాలు. డైలీ ఒక 30 days తాగినా కానీ వెయిట్ కనీసం ఒక 3 kgs అయినా లాస్ అవుతారు దీనివల్ల, మీరేం ఎక్సర్సైజ్ చేయకుండా. డేకి 3 times తాగారనుకోండి ఇంకా బాగుంటుంది. మీ మెటబాలిజం రేట్ బాగుంటుంది, మీ ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. దీనివల్ల మీకు ఎక్కడ లాస్ ఆఫ్ ఉండదు, బాడీలో బాగుంటుంది, స్కిన్ గ్లో ఉంటుంది. ఇకపోతే దీంట్లో లెమన్ ఉంది. నేనైతే హనీ యాడ్ చేయలేదు, షుగర్ యాడ్ చేయలేదు, ఏం యాడ్ చేయలేదు. లెమను, పుదీనా అంటే మింట్, ఇకపోతే జింజర్ ఉంది దీంట్లో, అల్లం. ఈ 3 కూడా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు జలుబు చేసిన పిల్లలు, జలుబు చేసిన పెద్దవాళ్ళు ఉంటారు కదా, నాకు ఇప్పుడు జలుబు ఉంది కాబట్టి నేను డైలీ 3 times తాగుతాను దీన్ని. మంచిది ముక్కుకి, మన లోపల థ్రోట్ కూడా బాగుంటుంది. ఇది జలుబు చేసిన వాళ్ళు డైలీ 3 times తాగారంటే చాలా మంచిది. ఇకపోతే పిల్లలకి జలుబు చేస్తూ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ తాగలేకపోయినా ఒక స్పూన్ తాగించండి వాళ్ళ చేత, చాలా మంచిది. ఇది హెల్తీ డ్రింక్. యాక్చువల్లీ నాకంటే డబ్బులుంటే చక్కగా ఇది మార్కెట్లోకి రిలీజ్ చేసేదాన్ని, కొంతమంది హెల్త్ అయినా కాపాడేదాన్ని. ఇది చాలా 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 హెల్తీ. ఈ డైట్ ఫాలో అవుతారని, ఇంకా కొంతమంది డైట్, మొన్న పీసీఓడి గురించి చెప్పుకున్నాం కదా, అలాగే కొంతమంది లావుగా ఉండి ఫ్యాటీగా ఉండి ఫుడ్ అంటే ఇష్టపడతారు. ఫ్యాటీగా ఉన్నా ఫుడ్ ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో. అసలు ఏంటి మీరు ఫ్యాట్ ఎందుకు అవుతున్నారు? నా బాడీ అదే విధంగా ఉంటుందండి. కాదు, మీ బాడీలో మీరు ఏదో ఎక్కువ తింటున్నారు కాబట్టి బాడీ ఎక్కువగా లావు అవుతుంది. అది విషయం. ఎంత తిన్నా సన్నగా ఉన్నారంటే వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, బాగా తింటున్నారు. సో అందుకని వాళ్ళు సన్నగా ఉంటున్నారు. తిన్నదానికి తగ్గట్టు పని చేస్తున్నారు.
సో మీరు తిన్న దానికి కష్టపడి క్యాలరీస్ బర్న్ చేయట్లేదు కాబట్టి మీరు లావు ఉంటున్నారు. ఇది తాగండి, ఫ్యాట్ కొంచెం కంట్రోల్ అవుతుంది. దీంతోపాటు కొంచెం లిటిల్ ఎక్సర్సైజ్, ఆడవాళ్ళు అయితే ఇంట్లో పనులు చేసుకుంటుండండి, మగవాళ్ళు అయితే జస్ట్ వాకింగ్, వార్మప్ ఇలాంటివి చేయండి, తగ్గిపోతుంది. అన్నిటికంటే కూడా థర్డ్ ఆట తెలుసా? స్కిప్పింగ్ ఆడితే వెయిట్ బాగా లాస్ అవుతారు. ఇది చాలా మంచిది. టీకి బదులు ఇది ప్రిఫర్ చేయండి, మీ డైట్లో చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ ఇవ్వండి. నేను ఏదైనా తప్పు చేస్తుంటే దయచేసి ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పండి. ఇది డైలీ నాతో ఉండే టీ అన్నమాట, మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా, నేను మీ అంత హెల్తీగా లేను, హెల్తీగా కావాలని కోరుకుంటున్నాను మీరందరూ. సో నా హెల్త్ నాకు చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఉన్న దానిలో నుంచి ఎక్కడికో పరిగెత్తకుండా హెల్త్ కాపాడుకోవటం, మనిషిగా పుట్టినప్పుడు మనిషి జీవితమే ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని నాశనం చేసుకోవద్దు. సో ఇది మీతో నాటి ఈరోజు. థ్యాంక్ యూ.